మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దళార్ల చేతిలో మొక్కజొన్న రైతులు మోసపోతున్నారంటున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మీరు నిరసన తెలుపుతున్నారు. ఎందుకు మరి ఇంతవరకు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయడం లేదు? ప్రస్తుతం ఎక్కువగా మొక్కజొన్న కూడా మీ నిజామాబాద్ పరిధిలోనే ఎక్కువగా మొక్కలు పండిస్తారు కాబట్టి ఏంటి సార్ సమస్యలు ఏమున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించినారు రైతులు. మన నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 1 లక్ష ఎకరాలు మొక్కజొన్న పంట ఉంటుంది. మరి వాళ్ళ పంట చేయికొచ్చింది, మరి మార్కెట్లకు తీసుకుపోయినారు. ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మూలంగా ప్రైవేట్ వ్యాపారులు మొక్కజొన్నని 1600, 1700 క్వింటాల్కే కొనడం జరుగుతూ ఉన్నది. మద్దతు ధరనేమో 2400 రూపాయలు ఉంది. మరి ఒక దిక్కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మూలంగా మార్కెట్లో మక్క పంట పెట్టి ఉన్నారు. వర్షాలు వస్తున్నాయి, ఎదురుగాలులు వస్తున్నాయి, దాంతో నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం మూలంగా 1600-1700కు రైతు అమ్ముకునే దుస్థితి వచ్చింది. అంటే దాదాపు క్వింటాలకు 800 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు రైతు. ఒక ఎకరానికి 40 క్వింటాలు పంట పండుతుంది. అంటే 800 రూపాయలు అంటే 32,000 ప్రతి ఎకరానికి ఇవాళ మక్క రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఎకరానికి 32,000 నష్టం ఇవాళ మక్క పండించిన రైతు పోతా ఉన్నాడు. కాబట్టి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలియజేస్తున్నారు. ఇవాళ ఎకరానికి దాదాపుగా 30,000కు పైగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ దళారులు రైతుల దగ్గర మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున రైతులకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, అసెంబ్లీ నుంచి.